ప్రముఖ శాస్త్రవేత్త నీలి రాజేంద్ర మంగళగిరి సీకే హైస్కూల్లో 1982లో 10th క్లాస్ చదివారు. ఆయన సాధించిన విజయాలను స్మరిస్తూ అభినందిస్తూ ఆనాటి స్నేహ బృందం శుక్రవారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రావెల శ్రీనివాసరావు, ఇందుర్తి వెంకటేశ్వర్లు, దామర్ల కుబేరస్వామి, తాడికొండ తిరుమలరావు, దామర్ల వీరాంజనేయులు పాల్గొని మాట్లాడారు. మరి యామ్కా యుద్ధ విమానాలను తయారీలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉంటూ ఈ తయారీ కేంద్రాలకు శంకుస్థాపన ఈరోజు జరిగినటువంటి విషయం. మరి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యుద్ధ విమానాల తయారీ కేంద్రానికి భూమి పూజ జరగడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈ యుద్ధ విమానాల తయారీలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మా మిత్రుడు నీలి శ్రీకృష్ణ రాజేంద్రకు మరి ఎంతో మేము మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈ విధంగా మరి మంగళగిరి యొక్క ప్రాశస్త్యం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు మా నియోజకవర్గం నుండే ప్రాతినిధ్యం వహించడం, అదేవిధంగా ఈ యుద్ధ విమాన తయారీ కేంద్రాలు వీటికి సంబంధించినటువంటి పూర్తి శాస్త్ర సాంకేతిక సలహాదారుడిగా ఉన్నటువంటి మిత్రుడు రాజేంద్ర కూడా మంగళగిరి నివాసి, మంగళగిరిలో మాతో పాటు చదువుకున్నటువంటి మా సహాధ్యాయి కావడం మేమందరం ఎంతో సంతోషంగా భావిస్తూ ఉన్నాం. మరి మా అందరి సంతోషాన్ని, హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి ఈరోజు మాతో చదువుకున్నటువంటి మా మిత్రుడు దేశ రక్షణ రంగంలో ఎంతో కీలకమైనటువంటి యుద్ధ విమానాల తయారీకి, అదేవిధంగా వాటిని తయారు చేసేటటువంటి కేంద్రాలను మన రాష్ట్రంలో నెలకొల్పడం ద్వారా అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రాంతంలో ఈరోజు భూమి పూజ జరగడం, మరి దాని ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాలు విద్యార్థులకు, ఇక్కడ ఉన్నటువంటి పరిశోధకులకు చాలా దగ్గరగా ఉండడం, అదేవిధంగా ఈ యుద్ధ విమానాల తయారీ కేంద్రాల పారిశ్రామిక అభివృద్ధి వలన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఎంతో కొంత ఉపాధి లభించేటటువంటి అవకాశాలను కూడా పరోక్ష కేంద్ర ద్వారా కల్పించబడ్డం మాకందరికీ ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు మరి పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన పెద్ద ప్రాజెక్టు శంకుస్థాపన జరుగుతున్న కార్యక్రమంలో మంగళగిరి మా మిత్రుడైనటువంటి నీలి శ్రీకృష్ణ రాజేంద్ర ప్రసాద్ మంగళగిరి చింతకింది కనకయ్య జూనియర్ కాలేజీ హై స్కూల్లో మంగళగిరిలోనే 5 నుంచి ఇంటర్ వరకు చదువుకొని ఆ రోజునే మేము శ్రీకృష్ణ రాజేంద్ర ప్రసాద్ని ఎరా సైంటిస్ట్ అని పిలిచేవాళ్ళం. మరి అట్లాగే మంచి సైంటిస్ట్ అయ్యి మరి దేశం గర్వించేదగ స్థాయిలో మరి యుద్ధ విమానాలు అతి తక్కువ ఖర్చులో ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే లక్షల కోట్లు అడుగుతున్న టైంలో కేవలం 20,000 కోట్లతోనే ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా చేసి మరి గవర్నమెంట్ని కూడా మెప్పించి మరి చాలా విజయవంతంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని చేయటం అనేది చాలా గర్వకారణం. అందులో అతను శ్రీకృష్ణ రాజేంద్ర ప్రసాద్ మంగళగిరిలో మన మధ్యలో పెరిగినటువంటి వ్యక్తి. అట్లాగే చింతకింది కనకయ్య జూనియర్ కాలేజీలో, అట్లాగే దామర్ల రమాకాంతరావు చేనేత కాలనీలో నివాసం ఉంటున్నటువంటి శ్రీకృష్ణ రాజేంద్ర ప్రసాద్కి, అందుట్లో వాళ్ళ టీం అందరికి కూడా దీంట్లో సక్సెస్ఫుల్ అవ్వాలని వీళ్ళకి మనస్ఫూర్తిగా ఈరోజు మంగళగిరి ప్రజలకి, దేశ ప్రజలకు కూడా శుభదినం. మంగళగిరికి చెందినటువంటి నీలి శ్రీకృష్ణ రాజేంద్ర ఆమ్కా అనే యుద్ధ విమానాన్ని తయారీలో మెయిన్ డైరెక్టర్ అవటం మనం గర్వించదగ్గ విషయం. ఈ యుద్ధ విమానాన్ని పూర్తి కోసం ఒక నమూనాని ప్రధానమంత్రి మోడీ దగ్గరికి రాజేంద్ర తీసుకెళ్ళడం జరిగింది. వివరించిన తర్వాత వితిన్ 5 మినిట్స్లోనే 20,000 కోట్లు మోడీ గారు శాంక్షన్ చేయటం, ఎమ్మటే దాన్ని వాళ్ళు యుద్ధ విమానం తయారీ ముందుకు రావటం, 1 సంవత్సరంలోనే యుద్ధ విమానం తయారు చేసి బెంగళూరులోని ఏరోనాటికల్ దాంట్లో ఎగ్జిబిషన్లో కూడా దీన్ని ప్రదర్శించారు. దీన్ని ట్రయల్ రన్ కూడా వేయటం జరిగింది. దీనిపై మమ్మల్ని, మా మిత్ర బృందాన్ని బెంగళూరు ఆహ్వానించి ఎయిర్ షోలో మాకు ఈ యుద్ధ విమానాన్ని మా మిత్రుడైన నీలి శ్రీకృష్ణ రాజేంద్ర చూపించాడు. దీని ద్వారా మేము స్ఫూర్తి పొంది ఇలాంటి యుద్ధ విమానం మన ఆంధ్రలో తయారీ రంగంలో ఉంటే
కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుందని మేము చెప్పడంతో అతను కర్ణాటకలో ఉంటున్నాడు కాబట్టి అతను రక్షణ రంగంలో కొంత ఆ, రహస్య విషయాలు ఉంటాయి కాబట్టి మమ్మల్ని ప్రయత్నం చేయమని, నన్ను నా మిత్రుడు ఒకరిని ప్రయత్నం చేయమని చెప్పగా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అందరినీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పిఎస్కి, మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు గారికి వివరించడం జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ని, రాజ్నాథ్ సింగ్ గారు సొంత రాష్ట్రమైన యూపీ వెళ్ళిపోతున్నటువంటి ప్రాజెక్ట్ని దీన్ని వెనక్కి తీసుకొచ్చి మన స్టేట్కి రప్పించి ఇవాళ ఫౌండేషన్ స్టోన్ వేసే స్థాయికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదిలిందంటే ఈ ఘనత మన రాజేంద్రదే కాదు, మన గౌరవనీయుడు నారా చంద్రబాబు నాయుడుది, స్థానిక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి వల్ల ఇక్కడ ఈ యుద్ధ విమానాల తయారీ మన ఆంధ్రాలో ఏర్పడి యువతకు ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రానికి ఆదాయం కూడా వచ్చి ఈ సంతోషమైన విషయాన్ని మీ అందరితో పంచుకోవటానికి మా మిత్రులందరూ ఇవాళ లైవ్ టెలికాస్ట్ చూస్తా ఆనందం పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇవాళ ఈ స్థానంలో ఉండటం మాకు అందరికీ కూడా సంతోషదాయకం. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో ఈ క్షేత్రం నిలబడటం, దానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా మా ఫ్రెండు రాజేంద్ర నియమితులవడం మా అందరికీ హర్షదాయకం. మా గ్రూప్లో మా 82 బ్యాచ్లో మా దగ్గర చదువుకొని మా ఎమ్మట ఉండి ఈ స్థాయిలోకి ఉంటే మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది.